కాటుక వెలుగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుల కరముల బంగారు గాజులు ముద్దులను సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించయ తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరి తరమితుల సోముని రమణీయముని సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలి హిందూ బంధువులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు దర్బార్ మైసమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. మా అమర్ సింగ్ గారు చైర్మన్గా ఉండడం, వారి యొక్క పిలుపు మేరకు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన టెంపుల్. దీని ఒక పవర్ ఉంది, శక్తి ఉంది. దీనికి వచ్చినాక మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషం. అందరూ కూడా కార్వాన్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా, హిందూ సమాజానికి అందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపదు, కష్టాలను తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంలో జీవితం గడపాలని చెప్పి ఆ శక్తి సామర్థ్యాన్ని, ఆ కరుణా కటాక్షాలను అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. అమ్మవారి యొక్క బోనాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్వాన్ దర్బార్ మైసమ్మ అమ్మవారు చాలా పవిత్రమైనది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఇక్కడ బోనాలు నిన్న అమ్మవారి తొట్టెల ఈ తెలంగాణలోనే అతిపెద్ద తొట్టెలగా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈరోజు బోనం అమ్మవారికి కొన్ని
రాష్ట్రాల నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి కోడి బియ్యం కానీ అభిషేకం కానీ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనం శాఖ సమర్పిస్తుంటే ఎటువంటి అంటువ్యాధులు కూడా రావు. ఈ కరోనా వ్యాధి కూడా ఇక్కడ నుంచి తొలగిపోతుందని అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ నుంచి వచ్చి పూజ చేస్తున్నారు. రేపు అమ్మవారికి బలిగంప రంగం కార్యక్రమం అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా ప్రసిద్ధిగా అంత పెద్దగా ఇక్కడ రంగం కార్యక్రమం నిర్వహించబడుతుంది. బలిగంప తర్వాత వివిధ పలార బండ్ల కూడా ఏర్పాటు, అతిథుల స్వాగతం కూడా ఏర్పాటు పడ్డది. ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు అయినటువంటి దత్తాత్రేయ గారు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడే బండి సంజయ్ గారు కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడే దర్శించుకున్నారు. అమ్మవారికి ఎటువంటి కోరికలు తీర్చినా అమ్మవారు కార్వాన్ దర్బార్ మిస్ అమ్మవారు కోరికలు తీరుస్తుంది. నమస్తే, విధిని స్వాతం లక్ష్మణ సమాజయుతం. కార్వాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దర్బార్ మైసమ్మ ఈరోజు బోనాలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. వందల సంఖ్యలో మహిళా భక్తులు మరి అమ్మవారికి బోనం సమర్పించి భక్తులు మరి కానుకలు కటాక్షాలు దించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. మరి ఈరోజు ఈ యొక్క టెంపుల్కు మరి వీఐపీలు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, అలాగే చూసినట్టయితే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అలా చూసినట్టయితే ఇప్పుడే మరి బీజేపీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్ కూడా, మరి అలాగే చూసినట్టు ఎస్సీ మోర్చా కొప్పు భాష కూడా వచ్చి మరి కార్వాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఇన్ఛార్జి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి యొక్క విశేషాలు V3 న్యూస్లో చూస్తున్నాం. లక్ష్యం సమాజ హితం.